హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి పూరి అండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఉన్న స్టెప్స్ ఉన్నట్టు ఫాలో అవ్వండి, మీకు కూడా బాగా కుదురుతుంది. ఇలా నేను 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత బొంబాయి రవ్వని కనీసం 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని టీ గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న పాలను గోధుమ పిండిలో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పాలు అనేవి పిండిలో కొంచెం కలిసిపోయాక వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోండి. ఈ రెసిపీలో మీరు హాట్ వాటర్ని యూజ్ చేయకపోయినా పూరి కన్సిస్టెన్సీ అనేది చక్కగా వస్తుంది. మనం ఒక్కసారి ఇలా పిండిని ముద్దలా కలుపుకున్నాక కొంచెం నూనెని యాడ్ చేసుకొని ఇంకొకసారి పిండిని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేయండి. ఈ గ్యాప్లో నేను పూరి కోసం కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా తాలింపుని వేసుకొని ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని బారుగా కోసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వీటితో పాటు క్యారెట్ పీసెస్ని, టొమాటో పీసెస్ని, పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నాను. మీరు దీంట్లో పొటాటోని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయాక మనం దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలా వాటర్ని యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా ఉడికే గ్యాప్లో నేను ఇలా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిక్చర్ని మనం ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ 2 బాగా కలిసిపోయాక టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని, కారాన్ని, గరం మసాలాని యాడ్ చేసుకోండి. నాకు పూరీ కూర గట్టిగా ఉంటే ఇష్టం కాబట్టి నేను పూరీ కూరని గట్టిగా చేసుకుంటున్నాను. మీరు లూజ్గా కావాలంటే వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. లాస్ట్లో ఇలా కొత్తిమీరని వేసుకొని చక్కగా కలుపుకోవడమే. అంతేనండి. ఇలా మనం పూరీ కూర చేసేసుకున్నాక ఇప్పుడు పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే పూరీల్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పూరీ యొక్క సైజ్ అనేది చిన్నగా చేసుకోండి. అప్పుడే అవి బాగా పొంగుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానితో పాటు పూరి అనేది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మనం కలుపుకున్న పిండి యొక్క టెక్స్చర్కి పూరీలు అనేవి చిన్నగానే చేసుకోవాలండి. అప్పుడే అవి బాగా పొంగుతాయి. మీకు పెద్ద పూరీకి రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వదులుతాను. పూరీని ఇలా ఆయిల్లో వేసుకున్నాక గరిటెతో ఇలా అద్దుకోండి. ఈ విధంగా అద్దుకుంటేనే పూరీలు అనేవి మీకు పొంగుతాయి. అలాగే ఈ పూరీలు అనేవి ఎంతో సాఫ్ట్గా 3 లేయర్స్తో పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో సాఫ్ట్గా కుదురుతాయి పూరీలు అనేవి. ఇంకేముంది, పూరీలన్నీ మనం ఇలా ఫ్రై చేసేసుకున్నాక చక్కగా సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఇలా సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా 3 లేయర్స్తో పర్ఫెక్ట్గా కుదిరిన పూరీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.